రెండు రోజుల క్రితం కర్నూలులో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ మరుసటి రోజే నెల్లూరులో ఓ బస్సు లారీని తప్పించబోయి ఐరన్ బార్కెట్లను ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ బస్సు బోల్తా కొట్టింది. ఔటర్ రింగ్ రోడ్ పైన మరో బస్సు. ఇలా ఒకటి కాదు ఎందుకు కాదు, ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యుల నిర్లక్ష్యపు ధోరణి ఎంతటికి దారితీస్తోందంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నారు, చాలా మంది గాయాల పాలవుతున్నారు, ప్రయాణం అంటేనే భయపడిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. ఇటువంటి ఘటనలో నుంచి అవన్నీ మరవక మునిపే మరో సంఘటన చోటు చేసుకుంది. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇప్పుడు ఒక ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలో కోమటికుంట సమీపంలోని రాయల్ ఓయేజ్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును తప్పించబోయి పొలాల్లోకి దూసుకువెళ్ళింది. అయితే బస్సు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. మార్కాపురం నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరుస బస్సు ప్రమాదాలతో జనాల్లో భయం నెలకొంది, హై టెన్షన్ నెలకొంది. ప్రయాణం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు, గుండెలపై చేయి వేసుకుంటున్నారు, అమ్మో అన్నట్టుగా భయపడిపోతున్నారు. బెంగళూరు రోడ్ అన్ని కూడా నెత్తురోడుతున్నాయి. హైదరాబాద్ టు బెంగళూరు రోడ్ అన్ని కూడా నెత్తురోడుతూ ఉన్నాయి. శివాల పేటికలుగా ఈ ప్రైవేట్ బస్సులన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. కర్నూలులోని కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ బస్సు డ్రైవర్ అసమర్థమైనటువంటి సమాధానం. ఆ బైక్ కనిపించలేదు, నల్ల రంగులో ఉంది కాబట్టి బైక్ కనిపించలేదు, బైక్ పైకి ఎక్కించాము, అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది. అనుకోకుండా జరిగినటువంటి ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిపోయారు, బూడిదైపోయారు. ఎముకలు తప్ప ఏమీ మిగల్లేదు. కొంతమందికి ఆ ఎముకలు కూడా ఎవరివో తెలియడం లేదు కూడా. అటువంటి సంఘటన నుంచి నెల్లూరులో వెంటనే కొన్ని గంటల్లోనే నెల్లూరులో కొత్తూరు జాతీయ రహదారి పైన ఒక బస్సు లారీని తప్పించబోయి వేగంగా వెళ్తోంది. లారీని తప్పించబోయి అతివేగంతో ఎడమవైపుకున్నటువంటి ఐరన్ రాడ్స్ని, ఐరన్ బార్కెట్లను ఢీకొడితే బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. లేదనంటే పక్కన ఉన్నటువంటి ఆ లోయలో, అంటే దాదాపుగా ఆ రోడ్డు పైనుంచి కొంత కిందికి ఉంది కాబట్టి ఆ డౌన్లో పడిపోయి పల్టీలు కొట్టి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆ తర్వాత మరో సంఘటన నెల్లూరులో. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పైన మరొక న్యూగో ఎక్స్ప్రెస్ సంథింగ్ ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఎక్స్ప్రెస్ లైవ్ అనేటువంటి ఇంకో బస్సు ఇంకో ప్రమాదానికి గురైంది. 4 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇటువంటి ప్రమాదానికి గురైతే ఇప్పటివరకు ఒక సంఘటనలో అగ్ని ప్రమాదం జరిగి 19 మంది మరణిస్తే ఆ ఘటన మరొక మరో ఘటన ఆదరబాదరగా ఏదో జరిగి మరణాలు సంభవిస్తే కానీ మేము తనిఖీలు చేయమన్నట్టుగా ఆ సంఘటన 24వ తేదీన జరిగితే 26వ తేదీ మొత్తం కూడా ఇదే చర్చలు జరిగాయి, దాని మీదే విశ్లేషణలు జరిగాయి, వార్తలు అన్నీ కూడా ఆ బస్సు చుట్టే తిరిగాయి. ఆ తర్వాత ఒకే ఒక్క రోజు మొన్న శనివారం రోజున ఉన్నపలంగా ఆర్టీఓ అధికారులు ఇబ్బడి ముబ్బడిగా రోడ్లపైకి చేరిపోయి బస్సులపై తనిఖీలు చేసి ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేశామన్నట్టుగా రోజంతా తనిఖీలు చేశారు. అర్ధరాత్రి నుంచే తనిఖీలు మొదలయ్యాయి. నిన్నేమైనాయి తనిఖీలు, ఈరోజు తనిఖీలు ఏమయ్యాయి? ముందుగా వెరీ ఫస్ట్ చాలా మంది ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్న మాట, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకి ఒక స్పీడ్ లాక్ సిస్టమ్ పెట్టాలి. ఆ తర్వాత చైనా మాదిరిగా ఇండియాలో కూడా ఈ స్లీపర్ బస్సులని బ్యాన్ చేయాలి. స్లీపర్ బస్సులు అనేటువంటి పేరిట రీడిజైనింగ్ తోని ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళ ఇష్టమో షష్టిపూర్తిగా ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా రీడిజైన్ చేసి, ఇక డ్రైవర్లు అంటారా, రాత్రి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉన్నట్టుగా రోడ్ అంతా ఖాళీగా ఉందని చెప్పి రయ్యమని దూసుకెళ్ళకు అన్నట్టుగా అలా దూసుకెళ్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్కి లిమిటే ఉండదు. అడ్డం వచ్చారా ఇక అంతే సంగతి, తోసుకొని వెళ్ళడమే. ఇక మార్గ మధ్యలో ఈ లారీ డ్రైవర్ల యొక్క నిర్వాకం, లారీ డ్రైవర్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన వెహికల్స్ ఆపడంతో కూడా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆర్టీసీ బస్సును తప్పించబోయి పొలాల్లోకి దూసుకువెళ్ళిందట. ఇదే సమయంలో సడన్గా బ్రేక్ వేశాడు. లేదంటే కనుక ఈ రాయల్ ఓయేజ్ ట్రావెల్స్ బస్సు చాలా పెద్ద ప్రమాదానికి గురయ్యేది. ఆ సమయంలో సుమారుగా 35 నుంచి 40 మంది ప్రయాణికుల బస్సులో ప్రయాణిస్తున్నారట. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. శ్రీనివాస్, సో ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎక్కడ జరిగింది ఈ సంఘటన, ఏ సమయంలో జరిగింది? సో ఈ ప్రమాదం గల ప్రధాన కారణం ఏంటి? ఏమైనా గాయాల వల్ల ఉన్నారా? ప్రత్యక్ష సాక్షులైన ప్రయాణికులు ఏం చెప్తున్నారు? మనోజ్, జరిగిన సంఘటన బట్టి చూస్తున్నట్టయితే వరుసగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ముఖ్యంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఆర్విటి ట్రావెల్స్ లో కూడా
ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాకపోతే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. బస్సు వెళ్ళి పొలాల్లో అంటే చిన్న చెట్లు ఆగిపోవడం అయితే కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఆ సమయంలో డ్రైవరు అదేవిధంగా ఇంకొక వ్యక్తితో సహా సుమారు 10 మంది బస్సులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం అంటే ఉన్న ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటే గిద్దలూరు వెళ్లే లోపలే ఈ బస్సు కూడా ఫుల్ అయ్యే ప్రమాదం ఉంది. కాకపోతే ఆ సగం అంటే 9:30 ఆ సమయంలో బయలుదేరినటువంటి బస్సు ఆ ఊరు పొలిమేరల కంటే సుమారు ఒక 10 కిలోమీటర్లు వెళ్ళక ముందే ఈ ప్రమాదం చోటు చేసుకుంటుంది కూడా. ఒకసారి కూడా ప్రయాణికులు ఆందోళనకు గురవడం కూడా జరిగింది. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా దించి ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వెంటనే ఆ సంఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది ఈ జరిగిన ప్రమాదంపై కూడా ఆరా తీశారు. కేసు కూడా నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదాలుగా గల ప్రధాన కారణం ఏంటంటే మీరు చెప్పినట్టు విధంగా బస్సు మోడల్ చేయటం అంటే సీటింగ్ నుంచి స్లీపర్ వరకు మార్చడం ఒక ప్రమాద కారణం అయితే, మరొకటి ఈ బస్సు హైట్ కూడా మామూలు సాధారణ బస్సు హైట్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కింద ఎయిర్ సస్పెన్షన్ ని బేస్ చేసుకునే బస్సు కూడా ఒక కంట్రోల్ అంటే ఒక లిమిట్ కి దాటి 100-120 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ దాటి బస్సు కంట్రోల్ అయ్యే అవకాశం ఉండదని చెప్పేసి ఇప్పటికే ఆర్టీఓ నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా ఈ బస్సు అంటే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి యాజమాన్యం మటుకి దీని మీద అయితే ప్రత్యేక దృష్టి సారించట్లేదు. గతంలో కూడా నిన్న కర్నూలులో జరిగిన సంఘటనలు 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అంత కాకపోయినా చెదురుమదురు సంఘటనలు అయితే గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రైవేట్ ట్రావెల్ సంబంధించి జరుగుతూ వస్తున్నాయి. ఎక్కడో చోట ప్రమాదం కావడం, లేకపోతే ఇంజిన్ లో పొగలు రావడం, లేకపోతే ఏదైనా అగ్ని ప్రమాదానికి గురవటం, ప్రాణ నష్టం తప్పించుకొని ఆస్తి నష్టంతో బయటపడిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ అసలు ఎందుకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ముఖ్యంగా ప్రమాదానికి గురవుతున్నాయంటే దీని ప్రధాన కారణంగా ఇవే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సు హైట్ ఉంటుంది, ఒక లిమిట్ హైట్ దాటిన తర్వాత బస్సు అయితే కంట్రోల్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆర్టీఓ అధికారులు చెప్తున్నారు 100-120 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఈ హైట్ లో ఉన్న బస్సు కింద ఎయిర్ సస్పెన్షన్